అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక భలే సరదా కథ చెప్పుకుందాం. ఇది మన భాగవతంలోనే ఎంతో అద్భుతమైన కథ. వెంటనే ప్రాణం పెట్టే మన చిలిపి కృష్ణయ్య ఉన్నాడు కదా, తన అల్లరి ఆ మాయల ప్రపంచం గురించి తెలుసుకుందాం. మరి రెడీనా? వెళ్ళిపోదామా కథలకి? ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా, అస్సలు చప్పుడు కాకుండా కుండలో ఉన్న రుచికరమైన వెన్నంతా దొంగిలించి తినేస్తే ఏమవుతుందో? అసలా చిన్ని వెన్న దొంగ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఎలాంటి శిక్ష పడుతుందో ఊహించారా? అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒకరోజు మన చిన్న కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఇంట్లో వాళ్లకి అస్సలు తెలియకుండా భలే ఇష్టంగా వెన్నను దొంగతనం చేస్తున్నాడు. 2 చేతుల్నిండా ఆ చిన్ని మూతినిండా వెన్న రాసుకొని భలే ముద్దుగా తినేస్తున్నాడు. అరే, కట్ చేస్తే సరిగ్గా అదే సమయానికి వాళ్ళమ్మ యశోదమ్మ అక్కడికొచ్చేసింది. అంతే, మన చిన్ని దొంగ అడ్డంగా దొరికిపోయాడు. ఇంకేముంది, కృష్ణుడు చేసిన పని చూసి యశోదమ్మకు భలే కోపమొచ్చేసింది. ఆగు ఆగు, ఈరోజు నిన్ను కట్టేస్తాను చూడు అని గట్టిగా చెప్పింది. ఇంత అల్లరి చేస్తున్న ఈ చిన్ని కృష్ణుణ్ణి పట్టుకుని ఇంట్లో ఉన్న ఒక పెద్ద బరువైన రోలుకు కట్టేయాలని ఆవిడ డిసైడైపోయింది. అసలు కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. యశోదమ్మ వెంటనే ఒక తాడు తీసుకువచ్చి మన కృష్ణయ్యను ఆ రోలుకు కట్టేయడానికి ట్రై చేసింది. కాని ఇక్కడే ఒక పెద్ద మాయ జరిగింది. దేవుణ్ణి అంత ఈజీగా కట్టేయగలమా చెప్పండి? ఆమె ఎంత కష్టపడినా ఆ బాలుడిని కట్టడం అస్సలు సాధ్యం కాలేదు. పాపం యశోదమ్మ ఇంట్లో ఉన్న తాళ్లన్నీ తెచ్చి ఒకదానికొకటి ముడివేసి మరి కట్టడానికి ప్రయత్నించింది. కాని ఇక్కడే ఒక పెద్ద ఆశ్చర్యం. ఎంత పెద్ద తాడు తెచ్చినా సరే ప్రతిసారీ ఆ తాడు సరిగ్గా 2 అంగుళాలు, అవును కరెక్ట్గా 2 అంగుళాలు తక్కువైపోయేది. ఈ 2 అంగుళాల మాయ ఏంటో అర్థంగాక అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. అలా ఇల్లంతా తిరిగి తాళ్లనీ తెచ్చి బాగా అలిసిపోయింది యశోదమ్మ. ఆ తల్లి పడుతున్న కష్టాన్ని, తనమీద ఆవిడ చూపిస్తున్న ఆ స్వచ్ఛమైన ప్రేమను మన చిన్ని కృష్ణుడు అర్థం చేసుకున్నాడు. అందుకే ఇక తన మాయలన్నీ పక్కన పెట్టేసి కేవలం ఆ తల్లి ప్రేమకు మాత్రమే లొంగిపోయి సైలెంటుగా రోలుకు కట్టించుకున్నాడు. సరే, కట్టించుకున్నాడు కదా అని సైలెంటుగా ఉన్నాడా? లేదు, నెమ్మదిగా పాకుతూ ఆ బరువైన రోలును అలా గట్టిగా లాగుకుంటూ ఇంటి బయటకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ చిన్నపిల్లాడు అంత బరువైన రోలును లాగుతుంటే వచ్చే ఆ శబ్దాలున్నాయి కదా, అబ్బా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ మెల్లగా ఇంటి ముంగిట్లోకి వచ్చేశాడు. ఆ ఇంటి బయట ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్న 2 చాలా పెద్ద పురాతనమైన అర్జున వృక్షాలున్నాయి. ఇప్పుడొకసారి ఊహించండి, ఆ చిన్ని పిల్లాడు ఆ పెద్ద రోలును లాగుకుంటూ కరెక్ట్గా 2 భారీ చెట్ల మధ్యలోకి వెళ్తే ఏమవుతుంది? ఉత్కంఠభరితమైన అసలైన యాక్షన్ ఇక్కడే స్టార్టవుతుంది. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? కృష్ణుడు చిన్నోడుగదా, ఆ చెట్ల మధ్యలోంచి ఈజీగా దూరిపోయాడు. కాని వెనకాలే వస్తున్న ఆ పెద్ద రోలుంది చూశారా, అది ఆ చెట్ల మధ్య అడ్డంగా చాలా గట్టిగా ఇరుక్కుపోయింది. కృష్ణుడేమో రోలు ఎందుకు రావడం లేదు అని ఒక ఉదుటున గట్టిగా ముందుకు లాగాడు. అంతే, ఆ చెట్లు పడిపోవడానికి రెడీ అయిపోయాయి. అసలా చిన్న పిల్లాడు ఎంత బలంగా లాగాడో ఆలోచించండి. ఆ చెట్ల మధ్య రోలు ఇరుక్కోగానే బరువు ఇంకా బాగా పెరిగిపోయింది. వేల ఏళ్లుగా బలంగా నిలబడి ఉన్న ఆ మహావృక్షాలు ఆ చిన్నారి కృష్ణుడికి బలాన్ని తట్టుకోలేకపోయాయి. ఆ ఫోర్స్కి భూమిలో ఉన్న చెట్ల వేర్లు ఒక్కసారిగా కదిలిపోయాయి. ఢమాల్ పెద్ద శబ్దంతో భూమి దద్దరిల్లిపోయేలా ఒక్కసారిగా 2 చెట్లు నేలకోలాయి. అసలా భారీ వృక్షాలలా కిందపడిపోయిన దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన అద్భుతం ఇక్కడే ఉంది. ఆ చెట్లు పడిపోగానే ఒక మాయ జరిగింది. చెట్లు కూలిన ఆ దట్టమైన దుమ్ములోంచి వెలుగుతూ ఉన్న 2 దేవతలు బయటకు వచ్చారు. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఒక శాపం వల్ల ఆ చెట్లలోనే బంధించబడి ఉన్నారన్నమాట. ఆ 2 దేవతలు మరెవరో కాదు, నలకూబరుడు మరియు మణిగ్రీవుడు. చెట్లు కూలిపోవడంతోనే వాళ్ల శాపం తొలగిపోయి వాళ్ల నిజమైన రూపం వాళ్లకొచ్చేసింది. వెంటనే వాళ్ళు ఆ చిన్ని కృష్ణుడికి 2 చేతులు ఎత్తి భక్తితో నమస్కరించి వాళ్ల లోకానికి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. చూసారా, దేవుడి దయ అంటే ఏమిటో ఈ కథతో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నో ఏళ్ల క్రితం నాటి శాపాన్ని కూడా ఆ చిన్ని కృష్ణుని దయ కేవలం ఒక్కటంటే ఒక్క క్షణంలో తీసేసింది. దేవుని దయ మనమీద ఉంటే చాలు, ఎంతటి కష్టాలైనా సరే అలా ఇట్టే మాయమైపోతాయి. ఈ కథ ద్వారా మన మనసుకు హత్తుకునే ఒక పెద్ద నిజం ఏంటంటే,
దేవుడు ఏ మాయలకో గొప్ప గొప్ప మంత్రాలకు లొంగడు. యశోదమ్మ చూపించిన ఆ స్వచ్ఛమైన ప్రేమకు మాత్రమే మన కృష్ణయ్య బందీ అయ్యాడు. ఎంతటి దేవుడైనా సరే ప్రేమ ముందు ఒక సామాన్యమైన చిన్న పిల్లాడిలా మారిపోతాడు. సో ఈ అద్భుతమైన కథ ద్వారా మనం గుర్తుంచుకోవలసిన 3 ముచ్చట్లేంటంటే, ఫస్ట్ది, దేవుణ్ణి కేవలం మన ప్రేమతో మాత్రమే పొందగలం. సెకండ్, దేవుడి దయ ఉంటే కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఇక థర్డ్, స్వచ్ఛమైన భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని దేవుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. చిన్నపిల్లలు పడుకునే ముందు వాళ్ళకి చెప్పడానికి ఇంతకంటే అందమైన విషయాలు ఏముంటాయి చెప్పండి? ఇక ముగించే ముందు మీరు ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్న. ఈ అనంతమైన సృష్టిలో ఎన్నో మాయలు, అద్భుతాలుండొచ్చు. కాని దేవుడినే కట్టిపడేసిన ఆ తల్లి ప్రేమ ఉంది చూశారా? దానికంటే శక్తివంతమైన మాయ ఇంకేదైనా ఉందా? లేదు కదా. స్వచ్ఛమైన ప్రేమే అన్నిటికంటే గొప్పది. ఈ కృష్ణుడి కథ మీకందరికీ భలే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.